హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్. నేను మిస్ మా బిడ్డ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇదైతే నేను ఇప్పుడు వెయిట్ లాస్ గురించి వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను కదా. ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇప్పటివరకు. అయితే చూడని వాళ్ళు ఉంటే కింద లింక్ ఇస్తాను, చూసేయండి. ఏం లేదండి, నేను వెయిట్ లాస్కి మోస్ట్లీ ఓన్లీ రెసిపీస్ మాత్రం షేర్ చేస్తున్నాను. ఈ టైంలో ఇది తీసుకుంటున్నాను అనేది షేర్ చేయట్లేదు. అది నేను షార్ట్స్ రూపంలో పోస్ట్ చేస్తాను. దీంట్లో కూడా ఒక 2 రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తున్నాను, మంచిగా వెయిట్ లాస్కి యూస్ అయ్యేది అనమాట. మార్నింగ్ నా డే అయితే కాఫీతో స్టార్ట్ అయిపోతుంది. ఇది ఒక చిన్న వ్లాగ్ అండి, ఒక 10 మినిట్స్ 12 మినిట్స్ ఉంటుంది. ఖచ్చితంగా చూసేయండి, స్కిప్ చేయొద్దండి. అలాగే వీడియో కన్నా ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేసి స్టార్ట్ చేసేయండి వీడియోని అయితే. సో ఇక్కడ చూసారు కదా, బ్లాక్ కాఫీ అయితే నేను మార్నింగ్ బ్లాక్ కాఫీ కానీ వైట్ కాఫీ కానీ ఏదైనా తాగుతాను. ఒక్కొక్కసారి నాకు ఏది తాగాలనిపిస్తే దాన్ని బట్టి తాగుతాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ కప్కి మళ్ళీ ఫుల్గా కూడా వేసుకొని ఒక 75% వేసుకుంటాను అనమాట. అస్సలు నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అండి. అసలు నాకు మార్నింగ్ నేను లేచేదే కాఫీ తాగడానికి అనమాట. సో అట్లాగా అంత ఎక్కువ ఇష్టం అనమాట నాకు కాఫీ. మామూలుగా కాలేజ్ డేస్ నుంచి కూడా కాఫీ అంటే ఇష్టమే. కాకపోతే మా అమ్మ అయితే అది బ్రూ కాఫీ వేడి చేస్తుంది అనేసి ఆ బ్రూ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి దాచిపెట్టేస్తూ ఉంటుంది అనమాట నేను ఎక్కడ కాఫీ తాగుతాను అనేసి. సో ఇప్పుడంతా ఇంకా మనం చేసుకుంటున్నాం కాబట్టి అది కొంచెం ఇది కూడా ఏంటంటే ఇది బ్రూ కాఫీ అవన్నీ ఏం యూజ్ చేయము. ఎప్పుడన్నా బ్రూ కాఫీ కూడా నేనైతే మొత్తంగా ఏమంటారు అవాయిడ్ చేసేసాను అనమాట. ఓన్లీ నెస్కేఫ్ ఉంటుంది కదా, నెస్కేఫ్ అయితే అస్సలు బాడీ హీట్ అవ్వకుండా ఉందన్నమాట. సో అందుకనేసి నెస్కేఫ్ చాలా బాగా అనిపిస్తుంది. నెస్కేఫ్ కానీ సన్ రైజ్ కానీ అవి 2 బాగున్నాయి. సో కొంచెం బ్రూ ఏంటంటే కొంచెం బాడీ హీట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నేనైతే మామూలుగా మనకి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కాకుండా ఇంకొకటి మనకి కాఫీ పౌడర్ దొరుకుతుంది, ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, అదైతే నేనైతే ఊరి నుంచి ఎప్పుడో తెప్పించి పెట్టుకున్నాను. సో అదే ఉంటుంది నా దగ్గర. ఎప్పుడు బ్లాక్ కాఫీ తాగాలన్నా నేను దాన్ని మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ స్మెల్కే అసలు చాలా రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుంది మార్నింగే. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక పక్క కాఫీ తాగుతూ ఒక పక్క ట్యాంక్ వాటర్ వస్తూ ఉన్నాయి, ఆ వాటర్ చెక్ చేస్తూ ఉన్నాను. ఇది లేకుండా ఉంటే కన్నా ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది అనమాట ట్యాంక్ అయితే. సో అందుకు ఇక్కడ నేనైతే ఇంకా ఇక్కడే కూర్చొని కాఫీ అయితే కంప్లీట్ చేసేస్తాను. ఇక వర్కౌట్స్ అంటే నేను మార్నింగ్ వర్కౌట్స్ ఏది చేయనండి. ఎందుకంటే మనకి 8 అవర్స్ స్లీప్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. నేను కృతి పడుకునేసరికి నాకైతే 11-11:30 అయిపోతూ ఉంటుంది. మార్నింగ్ మళ్ళీ నేను 6కి లేవాలంటే నా వల్ల అవ్వట్లేదు. సో చాలాసార్లు ట్రై చేశాను, లేచిన ఆ రోజంతా నాకు డల్గానే అనిపిస్తుంది. సో అందుకనేసి ఇంకా మోస్ట్లీ 7 అయిపోతుంది అనమాట లేచేటప్పటికి. సో 7 ఇంకా ఎక్కువే అవ్వచ్చు. కృతి లేచే టైంకే లేస్తాను, ఎందుకంటే నైటే టిఫిన్ కోసం ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ అంతా హ్యారీబరీగా అనిపించదు. సో అట్లా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇప్పుడైతే బాడీని ఒక రూట్లో పెట్టుకోవాలి ప్రజెంట్ అయితే. సో అందుకనేసి ఇంకా వర్కౌట్స్ అయితే నేను ఈవినింగ్ చేస్తానన్నమాట. ఈవినింగ్ 5 ఆ టైంలో 5 to 6 కంపల్సరీగా 1 అవర్ వర్కౌట్స్ చేస్తాను. వాకింగ్కి వెళ్ళాలన్నా కూడా నాకు టైం సెట్ అవ్వదు అనమాట. ఎందుకంటే వాకింగ్ చేయాలంటే ఖచ్చితంగా కృతి నాతో పాటు ఉండాల్సిందే. కృతిని ఎత్తుకొని నేను వాకింగ్ చేయాలంటే అసలు చేయలేను నేను. వాడు అసలు ఉండడు, అటు ఇటు పరిగెడుతూనే ఉంటాడు. సో అందుకని ఖచ్చితంగా వర్కౌట్స్ అయితే చేస్తాను. అది కూడా మీతో కూడా షేర్ చేసుకుంటాను ఏమేమి చేస్తాను ఇంట్లోనే అండి అది కూడా. సో ఇదైతే ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది ఇక్కడైతే కృతికి ఇంకా మా తమ్ముడికి. కృతి కిందికి వెళ్తూ ఉంటే సాయి అయితే కిందికి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళేటప్పుడు కృతి అడిగాడు, ఆడు నేను వస్తాను అనేసి. ఇప్పుడు వచ్చే లోపల లిఫ్ట్ వచ్చింది, వెళ్ళిపోయాడు అనమాట సాయి అయితే. సో అందుకని ఇక్కడ నేను మామయ్య వచ్చేటప్పటికి బెల్ట్తో కొట్టాలి అని చెప్పేసి బెల్ట్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. సో అదే చూడండి, అట్లా రాకబెట్టేస్తాను. కాదు, నువ్వు ఎందుకు కొడుతున్నావు చెప్పు? ఎందుకు కోపం వస్తుంది నీకు? బయట వెళ్ళిపోయాడా? నువ్వేమన్నావు? ఉండమన్నావా నువ్వు? కృతి వస్తాడు ఆగన్నావా? అయ్యో, అయితే దెబ్బలు పడాలి వాడికి. అమ్మమ్మ అడుగుతుంది మళ్ళీ ఎందుకు కొడుతున్నావని. ఏం చెప్తావు అయితే? అమ్మమ్మకి ఏం చెప్తావమ్మా? కృతి అమ్మమ్మ అడిగితే మళ్ళా ఏం చెప్తావు? మళ్ళా అమ్మమ్మ అడిగితే మామయ్య ఏం చేశాడని చెప్తావు? కృతిని తీసుకెళ్ళలేదా? కృతి ఆగడ్డాడు. కృతి వస్తాడు ఆగన్నావా? అయ్యో, పాలకి వెళ్ళేటప్పుడా? అయ్యో,
ఎందుకు వెళ్ళావు వాడిని తీసుకొని పోకుండా నువ్వు? ఓకే సారీ చెప్పేశాడు మా. ఇంకా ఓకే వదిలే చాలు, ఇంకా సారీ చెప్పేశాడు మా. సారీ చెప్పిన తర్వాత వదిలేయాలా, ఇంకా వదిలేయాలా? ఓకే ఓకే ఇప్పుడు ఇంకా ఫ్రెండ్స్ సారీ చెప్పేసిలా, ఇంకా ఫ్రెండ్స్ ఈవినింగ్ తీసుకెళ్తాడంట్లే, ఇంకా చాలు, ఇంకా ఈవినింగ్ తీసుకెళ్తాడంట్లే. సారీ చెప్పేసిలా ఫ్రెండ్సా, ఫ్రెండ్స్ ఓకే. ఇంకా కొట్టకూడదు, అయిపోయింది, చాలు చాలు. మా కోపం తగ్గట్లేదా? నువ్వు కూర్చోనుండు, నేను బ్రష్ చేస్తా, అంబులెన్స్ అట్టాడుకుందాం, ఓకేనా? ఓకే ఇంకా చాలు చాలు, డీల్. ఓకే డీల్ డన్, డీల్. ఇప్పుడు డీల్ ఇంకా అయిపోయింది, ఇంకా చాలుమా. ఓకే ఓకే డీలా, డీల్ చెప్పేసే మామయ్యతో. సో అదే అనమాట వాళ్ళ రచ్చ. అయితే కొద్దిసేపు కొంచెం అలాగా కామెడీగా ఆడుకుంటూ ఉన్నారు. తర్వాత ఇక అది మార్నింగే అనమాట. మిల్క్ తీసుకెళ్ళడానికి వెళ్తూ ఉంటే ఆగమన్నాడని చెప్పాను కదా, సో అది అక్కడ మొత్తం జరిగింది. అయితే ఇక్కడ నేనైతే ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను, ఓట్స్ మీలు 1.5 కప్ అంటే ఇంకా నేను అదే గరిట తీసుకున్నానులేండి, మంచిగా మిల్క్ అన్నీ కూడా పోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇంకా ఓట్స్ వేసుకున్నాను, ఓట్స్ మొత్తం మునిగేంత వరకు పాలు కూడా వేసుకున్నాను. పాలు అయితే మంచిగా మరిగించి వేసుకున్నాను అనమాట. నేనైతే చాలామంది ఎట్లా వేసుకుంటారో నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం చేయడము. మరిగే పాలు వేసుకుంటారో లేకుంటే కూల్ పాలు వేసుకుంటారో మరి నాకు పెద్ద ఐడియా లేదు. నేనైతే మరిగే పాలే వేసాను, ఎందుకంటే మరిగే పాలు అయితేనే అవి కొంచెం ఏమంటారు మెత్తబడతాయి కదా, మంచిగా కుక్ అయినట్టు కూడా అనిపిస్తాయి, మనకి ఎక్కువ స్టమక్ పెయిన్ రాకుండా అలా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అందుకని నేనైతే మంచిగా మరిగిన పాలే వేసుకున్నాను. అవంతా మొత్తం నిండేంతవరకు వేసుకొని దాంట్లోనే సబ్జా కూడా వేసేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఒక 1/2 అవర్ బయట వదిలేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒక 1/2 అవర్. నాకు మంచిగా చల్లగా తయారైపోయింది. ఇప్పుడు నేను మనకి ఇష్టమైన ఫ్రూట్స్ ఏమైనా సరే యాడ్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ నేనైతే కిస్మిస్ కొంచెము, బనానా కొంచెము, యాపిల్ కొంచెం యాడ్ చేశాను. ఇంకా పైన నుంచి కొంచెం అంతా హనీ అనమాట. హనీ అయితే అయిపోయింది, సో అందుకు ఇంకా లాస్ట్ కొంచెం ఉంటే వేసేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ హనీ టేస్ట్ అసలు షుగర్ వేయలేదు నేనైతే, ఫస్ట్ పాలల్లోనే అప్పుడే నేనైతే కొంచెం బెల్లం వేసి పెట్టాను అనమాట. సో ఆ బెల్లమే సరిపోయింది. సో చాలా టేస్టీగా వచ్చింది, అయితే చాలా బాగుంది. ఆ బౌల్ అంతా నేనైతే ఎక్కువ చేసినట్టున్నాను, నాకైతే మార్నింగ్ టిఫిన్కి సరిపోయింది, నైట్ డిన్నర్కి సరిపోయింది. అదే నాకు కొంచెం మిగిలిపోయి ఉంటే తీసి నేనైతే మళ్ళీ ఏమంటారు ఒక చిన్న 8 బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. అది అలాగే మంచిగా ఉందన్నమాట. సో చూసారు కదా, టేస్ట్ చేస్తూ చెప్తూ ఉన్నాను అనమాట ఎలా ఉంది అనేసి. సో ఇక్కడైతే చూసారు కదా, మిగిలినంతా తీసేసి నేను ఇలా అయితే ఎక్కువ అయితే అందుకే అనుకుంటాను నేను ఫస్ట్ టైం అనమాట ఓట్స్ తినడం. అయితే అందుకే పొట్ట బాగా ఫుల్గా అనిపిస్తుంది అనమాట కొంచెం తినగానే, అందుకనే ఓట్స్ తింటే వెయిట్ లాస్ అవుతారని చెప్పి చెప్తూ ఉంటారు కదా. సో అందుకే అనిపించింది. ఇక్కడ యాలక్కాయలు అయితే దొరికాయి మాకు, కింద సాయి వెళ్ళింటే ఏదో దొరికాయని చెప్పేసి తీసుకువచ్చాడు. ఇంకా అదే మా ఫ్రూట్స్ కొంచెం టిఫిన్ తిన్న తర్వాత కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, సో అక్కడ ఆ గ్యాప్లో అయితే కృతి ఆరెంజెస్ కావాలంటే ఆరెంజెస్ ఒలిచిస్తూ ఉన్నాను. అలాగే మా కోసం సాయి తీసుకువచ్చింటే ఇది మొత్తం అంతా పగలగొట్టేసి మంచిగా స్పూన్తో తీస్తే ఎంత బాగా వస్తుంది చూసారు కదా. సో మంచిగా అసలు ఉప్పు కారం వేసుకొని తిన్నామండి. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తూ ఉంటే కూడా నాకు నోట్లో అట్లా వాటర్ వస్తూ ఉన్నాయన్నమాట. చాలా ఇష్టం మాకైతే. వినాయక చవితి కోసం ఎంత వెయిట్ చేస్తామో వినాయక చవితి కోసము. వినాయక చవితిలో దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఇవి తినడానికి కూడా అంతే వెయిట్ చేస్తాం మేమైతే. అసలు సూపర్ ఉంటాయి, వేరే లెవెల్ టేస్ట్. అసలు నాకైతే ఫేవరెట్. మీకు కూడా ఫేవరెట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేసేయండి. ఇక్కడ నేనైతే చెప్పాను కదా రెసిపీస్ షేర్ చేస్తాననేసి, ఒకటి ఓట్స్ది, ఇంకోటి వచ్చేసి మష్రూమ్ అనమాట. ఫస్ట్ టైం చేశానండి, ఇలాగైతే సూపర్ వచ్చింది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. జస్ట్ ఇట్లా పోపు పెట్టేసుకున్నాను కదా, జస్ట్ పోపులో కూడా ఏమీ లేదు. నేనైతే ఆయిల్, ఆనియన్, కరివేపాకు వేసి మొత్తం ఆనియన్ మంచిగా కొంచెం బ్రౌన్ వచ్చేటంత వరకు వేయించుకున్నాను. ఈలోపు టమాటాసు, అలాగే కొంచెం చెక్క, లవంగాలు, ఒకటి ఏమంటారు ఇది యాలక్కాయ వేసి మొత్తం మిక్సీ పట్టేసి ఇలా వేసేసుకున్నాం. మంచి ఫ్లేవర్ వస్తుంది తెలుసా, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా కొంచెము అంతా మగ్గిన తర్వాత
అల్లం పేస్ట్ కూడా వేసాను. అల్లం పేస్ట్ కూడా వేసి మొత్తం అంతా కలిపెట్టేసుకొని చూసారు కదా అంతా సపరేట్ అయిపోతూ ఉంటుంది కదా. సో సపరేట్ అయిపోయేటప్పటికి మనమైతే మొత్తం మష్రూమ్ ముందుగానే మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఈ టైంలో మనం మష్రూమ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మసాలా మొత్తం మంచిగా వేగితేనే ఏ కర్రీకైనా టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు చూసారు కదా మష్రూమ్ మొత్తం అంతా కడిగి వేసుకొని ఉంటాను. నేనైతే మష్రూమ్ 4-5 టైమ్స్ కడిగినట్టున్నానండి. ఎందుకంటే అది కొంచెం ఫంగస్ కదా, మంచిగా క్లీన్ చేసుకుంటే కానీ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఫస్ట్ నేనైతే కొంచెం కల్లుప్పు వేసి నానబెట్టేశాను. తర్వాత మళ్ళీ అన్నీ కట్ చేసుకొని మళ్ళీ కల్లుప్పు వేసుకొని నానబెట్టేశాను, మళ్ళీ క్లీన్ చేశాను. సో అట్లా ఒక 4-5 టైమ్స్ దాకా క్లీన్ చేసినట్టున్నాను. ఇట్లా నేనైతే మొత్తం కలబెట్టేసుకొని కొంచెం అంత సాల్ట్ వేసుకొని మూత లిడ్ క్లోజ్ చేసేసుకున్నాం అనుకోండి, అస్సలు వాటర్ వేయాల్సిన అవసరమే ఉండదు అనమాట. చాలా వాటర్ అయితే వస్తూ ఉంటాయి మష్రూమ్స్లోంచి. చూసారు కదా ఎంత వాటర్ వస్తున్నాయో. వాటర్ చూపించడానికే చూపిస్తాను మీకైతే. అస్సలు వాటర్ యాడ్ చేయొద్దండి. దీంతోనే మనకైతే మష్రూము ఏమంటారు గ్రేవీ టైప్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం దగ్గరగా చేస్తూ ఉన్నాను. సో అందుకనేసి నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. సో ఇక్కడ నేను చూసారా కొంచెం దగ్గర పడేసరికి నేనైతే ఇప్పుడే మనం మసాలాలు యాడ్ చేసుకుంటే మనకి అన్నీ మష్రూమ్కి కూడా పట్టి మంచిగా టేస్ట్ ఉంటుంది కదా అన్నట్లు కొంచెం స్పైస్కి తగ్గట్టు కారము, అలాగే ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి ఇంకా మంచిగా మొత్తం అంతా కలబెట్టేసి మొత్తం మళ్ళీ లిడ్ అయితే క్లోజ్ చేసేసాను. చూసారు కదా ఇంకా మన మసాలా మొత్తం మష్రూమ్ మసాలా అయితే రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. రైస్లేక్ కానీ ఇంకా రోటీస్లేక్ కానీ దేంట్లోకైనా బాగుంటుంది. ఒక్కసారి జొన్న రొట్టి ఇది కాంబినేషన్ తినండి, సూపర్ ఉంటుంది అసలు. నేను జొన్న రొట్టి కూడా చేశాను కానీ మొత్తం చేసిన వీడియో అయితే నేను షూట్ చేయలేకపోయాను. ఏమో మరి ఎక్కడో మిస్ అయినట్టుంది. ఇప్పుడు ఇదేనండి మరి ఇవాళ బ్లాగ్ అయితే. సో చూడండి మష్రూమ్ కర్రీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా వెయిట్ లాస్ చేసే వాళ్ళైతే చాలా టిప్స్ చెప్తూ ఉంటానండి. నేను షార్ట్స్ రూపంలో టిప్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఇక నుంచి అయితే. మీతో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.